క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. పట్టజాలనంత విస్తారముగా దీవెనలో కుమ్మరించెదను. పట్టజాలనంత విస్తారముగా దీవెనలో కుమ్మరించెదను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే ఈ వాక్యంలో దేవుడు స్వయముగా ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం. నన్ను శోధించుడి అని చెప్పేసి దేవుడు చెప్పినటువంటి అరుదైనటువంటి సందర్భాలలో ఇది ఒకటి అనేటువంటి సత్యాన్ని మనము గమనించవలసినటువంటి వారమేంటో ఉన్నాం. దేవుడు తన విశ్వాసతను నిరూపించడానికి తన ప్రజలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము గమనించవలసినటువంటి అంశం ఏంటో తెలుసా? దీవెనలకు మూలం దేవుడే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు, సంపద సంపాదించుకొనుటకు శక్తినిచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే అని దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. యోసేపు ఐగుప్తులో దీవించబడ్డాడు. కారణం అతని తెలివి కాదు, దేవుని సన్నిధి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇస్సాకు కరువు కాలంలో 100 రెట్లు పంట పొందాడు. కారణం నేల కాదు, అది దేవుని ఆశీర్వాదం అనే సత్యాన్ని మనం గమనించాలి. ఆకాశపు తలుపులు తెరవబడాలి. దేవుడు కేవలం దీవెనలు ఇవ్వడమే కాదు, కానీ ఆకాశపు యొక్క తలుపులను తెరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నోవహు కాలములో ఆకాశపు తలుపులు తెరిచినప్పుడు వర్షం వచ్చింది. ఏలీయా ప్రార్థించినప్పుడు ఆకాశం మూయబడింది, తిరిగి ప్రార్థించినప్పుడు తెరవబడింది. ఆకాశపు తలుపులు తెరవబడితే ఏం జరుగుద్దో తెలుసా? మూసివేయబడినటువంటి అవకాశాలు తెరుచుకుంటాయి. నిలిచిపోయిన ఆశీర్వాదాలు ప్రవహిస్తూ ఉంటాయి. అసాధ్యాలు సాధ్యమవుతాయి. ఎండిపోయినటువంటి జీవితాలు మరలా చిగురించబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము, పట్టజాలనంత అంటే దీవెన అంటే ఏమిటి? ఇది సాధారణ ఆశీర్వాదం కాదు. పట్టుకునే పాత్రలు చాలకపోవడం. ఎలీషా కాలంలో ఆ విధవరాలి నూనె పాత్రలన్నిటిని కూడా నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడిచ్చేటువంటి దీవెనలో మన అంచనాలను మించిపోతూ ఉంటాయి. సొలొమోను అడిగినటువంటి దానికంటే ఎక్కువ ఇచ్చాడు. యోబుకు చివరిలో 2 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. పేతురుకు ఒక చేపల వేటలో పడవలు మునుగెంత చేపలు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు చిన్న కొలతతో ఇవ్వడు. దీవెనలకు విధేయత ద్వారం అనేటువంటి విషయాన్ని కూడా మనము గమనించవలసిన వారమైన. మలాకి 3వ అధ్యాయంలో ప్రజలు దశంభాగం విషయంలో నిర్లక్ష్యం చూపారు. దేవుడు వారికి చెప్పింది ఏంటో తెలుసా? ముందుగా నన్ను గౌరవించండి, నేను మిమ్మల్ని దీవిస్తాను. విధేయత ఉన్న చోట ఏముంటుందో తెలుసా? ఆశీర్వాదం ఉంటుంది. నోవహు విధేయత చూపించాడు, రక్షణ పొందాడు. అబ్రాహాము విధేయత చూపాడు, జనములకు తండ్రి అయ్యాడు. పేతురు వలలు వేశాడు, అద్భుతం చూశాడు. దేవుని దీవెనలు కేవలం ధన సంబంధమైనవి కావు. దేవుడిచ్చేటువంటి దీవెనలు అనేక విధాలుగా ఉంటాయి. ఒకటి, అందులో ఆత్మీయ దీవెనలు, రక్షణ, పరిశుద్ధాత్మ అభిషేకం, దేవుని సన్నిధి. కుటుంబ దీవెనలు, ఐక్యత, ప్రేమ, సమాధానం. శారీరక దీవెనలు, ఆరోగ్యం, బలం, దీర్ఘాయుష్యు. ఆర్థిక దీవెనలు, అవసరాల సమృద్ధి, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అభివృద్ధి. అంతేకాదు, దీవెనలను అడ్డుకునేవి ఏంటో తెలుసా? అవిధేయత, అవిశ్వాసం, పాప జీవితం, దేవునికి చెందవలసిన దాన్ని ఇవ్వకపోవడం. ఇజ్రాయేలు ప్రజలు దేవుని మరిచినప్పుడు ఆశీర్వాదాలు తగ్గిపోయాయి. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ మరి వారు పశ్చాత్తాపబడినప్పుడు దేవుడు మరలా వారిని దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తులో సంపూర్ణమైన దీవెన ఉన్నదనే సత్యాన్ని మనం గమనించాలి. గలతీ 3:13-14 ప్రకారంగా మన కొరకు యేసుక్రీస్తు శాపమయ్యాడు, మనము ఆశీర్వాదాన్ని పొందటానికి. సిలువ వద్ద శాపం తొలగించబడింది. క్రీస్తులో మనకు ఆత్మీయమైన ప్రతి ఆశీర్వాదము సిద్ధముగా ఉందనేటువంటి విషయాన్ని మనము గమనించవలసిన వారమైన.
అలాగైతే కనుక ఈరోజు కృపగల దేవుడు మనతో చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నన్ను నమ్ము, నాకు విధేయుడు అయ్యిండు, నా రాజ్యాన్ని మొదట వెతుకు, అప్పుడు నీవు పట్టజాలనంత విస్తారముగా దీవెనలు పొందేదు అని చెప్పేసి దేవుడి వాక్యంలో మనం చదువుతున్నాం. దేవుడు చుక్కలు కాదు వర్షాలు కురిపించే దేవుడు. దేవుడు చినుకులను కాదు నదులను ప్రవహింపచేసేటువంటి దేవుడు. దేవుడు కొలతతో కాదు పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగైతే కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో, ఈ నూతనమైన దినములో, ఈ నూతనమైనటువంటి నెలలో కృపగల దేవుడు మీ వ్యాపారంలో, మీ యొక్క స్టడీలో, మీ ఉద్యోగాలలో, మీ దాంపత్య జీవితంలో, మీ బిడ్డల జీవితాల్లో, బిడ్డల చదువుల్లో గొప్ప గొప్ప కార్యాలు జరిగించాలని చెప్పేసి అలాంటి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు దేవుడు సమృద్ధిగా మీకు కలిగి చేయాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. కృపగల దేవుడు ఆ రీతిగా పట్టజాలంతా విస్తారమైనటువంటి దీవెనలు మీ జీవితాల్లో కుమ్మరించునుగాక. ఆమేన్.